శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః. శ్రీరామకృష్ణాయ నమః. భారతదేశంలో హరిత విప్లవాన్ని సాధించిన రాష్ట్రం పంజాబ్ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటనని ఈరోజు మనం అందరం తెలుసుకుందాం. పంజాబ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం చాలా గొప్పగా పంటని పండించిన రైతులకి ఒక ప్రత్యేకమైన అవార్డు ఇవ్వడం అనేది వాళ్ళ అలవాటు, ఆనవాయితీ. అయితే ఒక 10 సంవత్సరాలుగా ఆ అవార్డుని ఒకే వ్యక్తి స్వీకరిస్తున్నారు. ఆ వ్యక్తి నామాన్ని ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఇక్కడ 10 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి గొప్ప నాణ్యతతో పంటని పండించి అధికమైన రాబడి తీర్చిన వ్యక్తిగా ఈయన అవార్డుని అందుకుంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ అవార్డుని ఇస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒక ఆవిడ ఇది గమనించి ఆ ప్రత్యేకమైన ఆ సంవత్సరం ఆవిడ కూడా ఆ సభలో పాల్గొని ఆ అవార్డు ఫంక్షన్ అయిపోయాక ఆయనతో అంటుంది, ఒక్క 2 నిమిషాలు మీ సమయాన్ని నాకు కేటాయించగలుగుతారా అని. ఆయన చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. ఆ మొత్తం వేడుకంతా అయిపోయాక ఆవిడ ఆయనను ప్రత్యేకంగా ఒక గదిలో కలుస్తుంది. అప్పుడు ఆయన అడుగుతుంది, మీరు 10 సంవత్సరాలుగా ఈ అవార్డు తీసుకుంటున్నారు, మీతో చాలామంది రైతులు కూడా వస్తున్నారు మీ వెంట తీసుకోవడానికి. ఆ రైతుల మొహాల్లో అఖండమైన ఆనందం కనిపిస్తోంది. ఎవ్వరు కూడా మీరు అవార్డు తీసుకుంటున్నారనే ఈర్ష్య కానీ ఒక విధమైన ఒక స్వార్థ చింతన కానీ వారి మొహాల్లో కనిపించట్లేదు. ఇంత గొప్ప ఒడంబడికగా ఇంతమందిని మీరు సమూహంగా చేసి ఈ అవార్డుని తీసుకోవడం అనుకున్న రహస్యాన్ని మాకు చెప్పాలి అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఒకటే మాట అంటారు, చూడమ్మా, మాది మొత్తము 20 ఎకరాల మాగాణి. ఇక్కడ మేము ధాన్యపు గింజలు ఏవైతే వేస్తామో నాతో పాటు 20 మందికి ఇందులో పూర్తిగా ఇది ఉంది. వాళ్ళంతా కూడా ఓనర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్కి. అయితే ఏ పంటలో ఏ పొలంలో అయితే నేను ధాన్యాన్ని వేస్తున్నానో ఆ ధాన్యాన్ని చాలా పరిశీలించి మంచి నాణ్యత గల గింజల్ని నేను కొంటాను. నేను కొని ఆ గింజల్ని అందరికీ కూడా ఇస్తాను. ఎన్ని ఎకరాల పొలాన్ని అయితే మేము దున్నుతున్నామో, ఎంతమంది రైతులు ఉన్నారో అందరికీ కూడా నా యొక్క పెట్టుబడితోటే నేను గింజల్ని వారికి కొని అవే గింజలు వేయమని చెప్తాను. తద్వారా ఏమవుతుందంటే అన్ని పంటల్లో కూడా క్వాలిటీ ఒకేలాగా ఉంటుంది. మీరు ఇంకొక విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, పంట పొలాల్లో పుప్పొడి రేణువులు ఉంటాయి, అంటే పాలిన్ గ్రెయిన్స్. అవి ఒక పొలం నుంచి ఒక పొలానికి గాలితో పాటు వీచి ఇక్కడి నుంచి వేరే పొలానికి చేరుకుంటాయి. ఆ పుప్పొడి రేణువులు కనుక సరియైన ధాన్యం సరియైన గింజలు వేయని చోట ఉన్న పంట పొలం నుంచి కనుక మంచి గింజలు వేసిన పంట పొలంకి మారితే ఈ పొలం కూడా పాడైపోతుంది. అందుకని నేనేం చేస్తానంటే అందరికీ మంచి దిగుబడిగా కాగల గింజల్ని నేను సప్లై చేస్తాను. తద్వారా ఏమవుతుందంటే మా అందరి పంట కూడా ఒకేలా పండుతోంది. ఈ పని నేను చేయడం వల్ల ఈ అవార్డు యాక్చువల్గా నాకు కాదు, అందరికీ సంబంధించిందే. కానీ మా గ్రామంలో ఉన్న అందరూ కూడా కేవలం నేనే తీసుకోవాలి, ఇది ఒకరు తీసుకున్నా మన అందరిదే అనే ఒక మంచి అవగాహనతో మేమందరము ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం. ప్రతిసారి నేనే తీసుకుంటున్నాను. ఈ అవార్డు నేను తీసుకున్నట్టు కాదు, ఇది మా అందరికీ కూడా ఒక ఉత్సాహపరిచే అవార్డు కింద వస్తుంది అంటే అప్పుడు ఆవిడ చాలా సంతోషించి ఇంత గొప్ప ఆ సంస్కారాన్ని ఎలా మీరు అలవర్చుకున్నారు అంటుంది. అప్పుడు ఆయన అంటారు, మనం అందరం ఎప్పుడు మాట్లాడుకుంటాం సత్సాంగత్యం అని. మంచి మనుషుల మధ్య ఉన్నప్పుడు ఏమవుతుంది, మన మనస్సు ఉల్లాసంగా ఉంటుంది, హాయిగా ఉంటాం, మనం ఉత్తేజంగా ఉంటాం. అదే ఒక సరైన సంస్కారం లేని మనుషుల మధ్యకి మనం వెళ్తే ఏమవుతుంది, మన ఉత్సాహం క్షీణిస్తుంది. వారి యొక్క ఆ స్వార్థమైన ఆలోచనలు, ఈర్ష్యాపూరితమైన ఆలోచనలు తెలియకుండా మన మీద ప్రభావితం చేస్తాయి. అలాగే ఈ పంట పొలాలు కూడా మనం అందరం కలిసి ఒక మంచి పని చేయడానికి ఎలా పూనుకుంటున్నామో ఆ మంచి పని అందరం కలిసి చేయడం వల్ల ఏమవుతుంది, ఒక మంచి ఫలితం అనేది వస్తుంది. సో ఈ పంట పొలాల విషయంలోనే కాదు, మనందరం కూడా ఎప్పుడు కూడా సత్సాంగత్యాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు ఎవరికి సహాయం చేయాలా అనే ఎప్పుడు కూడా ఉత్సాహంగా మనం ఎదురు చూస్తూ ఉండాలి. సహాయం చేయడం అనేది ఒక భగవత్ అనుగ్రహంగా, ఆశీర్వాదంగా గ్రహించాలి. మేమందరం ఒకే తాటి మీద నడుస్తాం, ఒకే మనస్సుతో ఆలోచిస్తాం, ఒకే వ్యక్తిత్వంతో జీవిస్తాం.
అందువల్లే మాకు ఈ విధమైన అవార్డు రావడం అనేది జరుగుతోంది అని ఆయన చెప్తారు. ఆవిడ చాలా సంతోషిస్తుంది. ఈ కథ చిన్నదే అయినా కూడా ఇందులో మనం ఆలోచించాల్సింది చాలా ఉంది. ఎందుకంటే నీ పక్కన ఉన్న వ్యక్తి కూడా మంచివాడవుతే నీ మంచితనం ఇనుమడిస్తుంది, ఇంకా మంచి అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచితనానికి, మంచి స్వభావానికి, మంచి గుణానికి కామాలే కానీ ఫుల్ స్టాప్ లేదు. ఎప్పుడు కూడా మనం ఏదో సాధిస్తూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. మనతో పాటు అందరినీ కూడా నడిపించాలి. శ్రీమాత్రే నమః.